ఉదయ్ కుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. మరి కొంతమంది కుర్రవాళ్ళు ముందు తరపు దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు శ్రీశ్రీ. సమ్ స్టూడెంట్స్ ఆర్, సమ్ యూత్ ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. అటువంటి రేపటి తరానికి రాయబారులుగా దూతలుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమిత్వ శిక్షణ కార్యక్రమానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్కి వచ్చినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వ్యాపారవేత్తలకు స్వాగతం సుస్వాగతం. ఒక ఐడియా జీవితాన్నే మార్చివేస్తుందంటూ ఒక ఐడియాని ఒక కంపెనీ ప్రచారం చేస్తుంది. తన తర్వాత తాను ఏ విధంగా గుర్తించుకోబడాలి, ఎందరి జీవితాల్లో ఒక స్ఫూర్తిని కలిగించాలి. విజయం అంటే ఏంటంటే ఎంతమంది జీవితాల్లో ఆ జీవన పదాల్లో నీ ఆలోచనలు ప్రతిబింబజేసాయి అనేదే. అటువంటి వ్యక్తికి తార్కాణం మన రాఘవయ్య గారు. పదులు గుండె మంట మీద ముదిమి ఈగ వాళ్తుందా అంటారు శ్రీనారాయణ రెడ్డి గారు. తన తాలూకా ఆలోచనల్ని, తన తాలూకా ఆవేశాన్ని ఆంధ్రప్రదేశ్లో వెనకబడి ఉండడం, యువతరానికి సరైన మార్గదర్శకత లేకపోవడం, ఎలానే ఆయన ఆలోచన వచ్చినటువంటి ఒక ఆలోచన ఈ కార్యక్రమం ఈ రోజుతో ఒక నాంది పలికింది. మరి రాఘవయ్య గారికి మీ అందరి తరఫున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. అందరినీ ఒక దగ్గర సమన్వయపరచడం, ఆ ఆలోచనని ఇలా ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టడం చాలా కష్టమైన విషయం. బిల్ లిమ్ అనేటువంటి ఒక మలేషియన్ రైటర్ ఒక పుస్తకం రాశాడు, డేర్ టు ఫెయిల్ అని. అంటే పరాజయం చెందడానికి ధైర్యం చేయండి అని. ఆ పుస్తకాన్ని ఒక చక్కని కథతో ప్రారంభిస్తాడు ఆయన. ఒక వ్యక్తికి మీలాంటి ఒక యువకుడికి విజయం సాధించాలనేటువంటి ఒక తలంపు వచ్చిందంట, ఆలోచన వచ్చిందంట. ఆయన ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు, ఒక ముని దగ్గరికి వెళ్ళాడంట. ఆ ముని దగ్గరికి వెళ్ళి నేను విజయం సాధించాలనుకుంటున్నా, నాకు ఏదైనా సీక్రెట్ చెప్పండి అని అన్నాడు. ఆయన ఏమడంటే ఎవరు చెప్పరు, నీవే తెలుసుకోవాలి, కానీ నీకు కథ చెప్తాను, ఆ కథలో నీకు ఏ అర్థమవుతుందో దాన్ని పాటించు అని అన్నాడు. ఏంటో కథ అంటే ఒక ఊర్లో ఒక యువకుడు ఉన్నాడంట. ఆ యువకుడికి అంతు తెలియనటువంటి ఒక వ్యాధి వచ్చింది ఆ యువకుడికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే దానికి నయం కాదు, చాలా తీవ్రమైనటువంటి వ్యాధి, నువ్వు అది త్వరలో చనిపోబోతున్నావు అని చెప్పాడు. చాలా బాధ కలిగింది, ఎందుకంటే చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా ఆచరించడానికి చాలా అనేకటువంటి ఆయనకి కోరికలు ఉన్నాయి, కానీ ఏ రకమైన వైద్యం అందలేదు. ఇలా చనిపోవడమైనటువంటి బాధ కలిగిందంట. అదే సమయంలో ఆ రాజ్యం మీద శత్రు రాజ్యం యుద్ధం ప్రకటించిందంట. తప్పనిసరి పరిస్థితిలో ప్రతి ఇంటినటువంటి యువకులందరూ కూడా సైన్యంలో జాయిన్ అవ్వడానికి హుకుం జారీ చేశాడు ఆ రాజు. ఈయన కూడా ఎలాగా చనిపోతున్నాడు కాబట్టి ఆ చనిపోయేది ఏదో యుద్ధంలో కానీ చనిపోయినట్లయితే తప్పనిసరిగా వీరస్వర్గం పొందుతాను, నా దేశానికి నా రాజ్యానికి ఈ నేలకి ఏదైనా చేసినటువంటి వ్యక్తిని అవుతాను అనే ఉద్దేశంతో ఆయన యుద్ధంలో ఆ సైన్యంలో ఆయన జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి యుద్ధం ప్రారంభమైంది. ఎందుకంటే ఆయన తెలుసు ఎలాగా చనిపోతున్నాడు కాబట్టి ఎలాగైనా సరే పర్లేదని సరే అందరికన్నా ముందుకు వెళ్ళి శత్రువులు అందరూ కూడా ఎట్టుండే మన హార్దిక్ పాండ్యా కొట్టినట్టుగా పట 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 మొత్తం అందరూ కూడా ఓడికి పడేసాడు. ఆ చిన్న రాజ్యం కూడా గెలిచేసింది. రాజ్యం గెలిచిన తర్వాత అందరికీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మనం చిన్న రాజ్యం అయినప్పుడు గెలడానికి కారణం ఏంటంటే ఒకే ఒకరి వల్ల గెలిచామండి అని చెప్పాడంట సైన్యాధికారి. ఎవరంటే ఇగోండి ఈ యువకుడు అండి. ఆయనకి సన్మానం చేశారు. చేయడమే కాకుండా అతనికి ఈ రాజు తాలూకా అంగరక్షకుడుగా నియమించారండి. కానీ ఆ యుద్ధం అయిపోయింది. అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది తనకి ఒక వ్యాధి ఉందని, త్వరలో చనిపోబోతున్నాడని. మరలా మనసు దిగులైపోయింది. డల్లగా మూల కూర్చున్నాడు. రాజు ఆలోచించాడు, ఎందుకు ఎంతో ఉత్సాహంగా వ్యక్తి ఎందుకు ఇలా ఉన్నాడు అని. సో తెలుసుకున్నాడు కారణం ఏంటంటే త్వరలో చనిపోతున్నాడు. ఇలాంటి యోధులు మరణించడానికి వీల్లేదు. ఏంటి ఆ వ్యాధి? అన్ని రాజ్యాలు ఉన్నటువంటి గొప్ప గొప్ప వైద్యుల్ని అందరూ పిలిపించాడంట. పిలిపించి ఆయనకి వైద్య రకమైనటువంటి సదుపాయాలని కల్పించాడు. కల్పిస్తే విచిత్రంగా ఆ వ్యాధి నయమైపోయింది. మనిషి బాగా మళ్ళీ మామూలు అయిపోయాడు, ఆరోగ్యం అయిపోయాడు. మళ్ళా యుద్ధం ప్రకటించాడు శత్రురాజు. యుద్ధం ప్రారంభమైంది. కానీ ఈయన ముందడుగు వేయలేకపోతున్నాడు. ఎందుకంటే ముందడుగు వెళ్ళలేకపోతున్నాడు, కత్తి పట్టుకోలేకపోతున్నాడు.
ఏ మాత్రం కూడా పెర్ఫార్మెన్స్ చేయలేపాడు. చివరికి ఆ రాజ్యం ఓడిపోయింది. ఆ ముని ఆ కథ చెప్పి దీంట్లో నీకు ఏం అర్థమైందో అది అర్థం చేసుకుంటే తప్పనిసరిగా ఒక చక్కని ఎంటర్ప్రైనర్ అవుతావు, అర్థం చేసుకోకపోతే అలా ఉండాల్సిందని చెప్పాడు. సో ఎప్పుడైతే తన ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో తన ముందడుగు వేశాడో తాను ప్రాణం తెగించి పోరాడగలిగాడు. కానీ బతుకు తీపి ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఓడిపోతానేమో చనిపోతానేమో ఒక భయం ఎప్పుడైతే వచ్చిందో, అటువంటి భయం తప్పనిసరిగా ఒక వ్యక్తిని నిర్వీర్యం చేస్తుంది. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఎలివేట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఎవరైతే సాధారణంగా మన జీవితం అనుకోండి ఏం పర్వాలేదు, నలుగురు నడిచే దారిలో నడు, లెత్త పాటైనా నిలవదు నీ ఉనికి. నలుగురు నడిచే దారిలో నడు, లెత్త పాటైనా నిలవదు నీ ఉనికి. చెదిరిపోతుంది ఇసుకపై పడే అడుగుల, విలువ కోల్పోతుంది నిన్నటి క్యాలెండర్ తేదీలా. కరకైన శిఖరాలున్నా, రాళ్ళున్నా, ముళ్ళున్నా, లోతైన గోతులున్నా, నలుగురికి ఉపయోగపడినటువంటి నీదైనటువంటి దారిలో నడు. సదా నిలిచిపోతావు కాల వైధవ్యానికి లొంగని కావ్య గృహంగణల, నియంతల ఉక్కు కౌకుల్లోంచి లేచిన స్వేచ్ఛా విహంగణల, చరిత్ర పుటల్లో చెదరని సత్య సోదరుల అని నేను కూడా నా బీఈడీ అయిపోయిన తర్వాత అటు గవర్నమెంట్ ఉద్యోగం అపార్ట్మెంట్లు ఎటు తీసుకుంటాను, అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఆలోచించినప్పుడు నేను రాసుకోవడం ఒక కవి చెందిన తర్వాత రాబర్ట్ ఫ్రాస్టన్స్ అని ద రోడ్ నాట్ టేకెన్ అనే పుస్తకం ఒక పోయం రాశాడు రాబర్ట్ ఫ్రాస్ట్. ద రోడ్ నాట్ టేకెన్, ఆయన ఆ కవితలో అంటాడు, దట్ ఈస్ ఇంగ్లీష్ పోయం దట్ యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ ఫైండ్ ఇట్. నా ఎదురుగా ఉన్నటువంటి ఈ అడవిలో దారి రెండుగా చీలింది. ఒకవైపు అందరూ నడిచే దారి, మరో దారి కొత్త దారి, ఎలా ఉందో తెలియదు. నేను ఎవరు నడవని దారి ఎంచుకున్నాను, చివరికి జీవితంలో విజయం సాధించగలిగాను అని చెప్తాడు. సో అందరిలా కాకుండా ఉద్యోగం కాదు, ఉద్యమిత్వం కావాలి, ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీ అందరికి వచ్చి అంత దూరం నుంచి ఇంతవరకు వచ్చి ఇన్ని ప్రసంగాలు విని వీళ్ళ సారాన్ని తెలుసుకొని ఏం చేద్దామని ఆలోచించి మీ అందరికి కూడా తప్పనిసరిగా రాబర్ట్ ఫ్రాస్ట్ తీసుకున్నటువంటి ఆ కొత్త నిర్ణయం మీరు కూడా వెళ్తున్నారని ఈ సభముఖం మీ అందరికి చెప్తుంది. అనేక రకమైనటువంటి హేళనలు ఉంటాయి, అనేక సమాజానికి సమాధానం చెప్పాలని పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని చెప్పడానికి పరిస్థితి ఏర్పడుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ స్టార్ట్స్ క్వశ్చనింగ్ యూ, దే కీప్ ఆన్ క్వశ్చనింగ్ యూ, ఏం చేస్తున్నావు అని, వాట్ నెక్స్ట్. అందుకే ఈ మధ్య ఒక ఆయన సినిమాలో వచ్చింది, నెక్స్ట్ ఏంటి పాట కూడా రాశారు. ఇలా ఒక ఉద్యోగిగా బయలుదేరదామని సని, ఒక ఎంటర్ప్రైనర్ అవుదామని సని ఒక ఆలోచనతో ప్రారంభించిన తర్వాత అడుగడుగులు కూడా అనేక రకమైన ఆటంకాలు ఏర్పడతాయి. మరి ఈ కార్యక్రమంలో ఏర్పడడం, ఈ కార్యక్రమం మీరు రావడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏంటి, కేవలం అలాంటి ప్రసంగాలే కాకుండా ఉపయుక్తమైనటువంటి ఆలోచనలు ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక రకమైన టూల్స్ మీకు ఇచ్చి ఒక దారిని మీకు ఏర్పాటు చేసి మీ గమ్యం ఏంటి, మీ గమనం ఏదని ఈ కార్యక్రమం తప్పనిసరిగా మనకు ఉపయోగపడుతుంది. కానీ ఎవరైనా సరే పీపుల్ ఓన్లీ అడ్వైజ్ యూ, ఇట్ ఈస్ యూ టు ఇంప్లిమెంట్ ఇట్. కానీ ఒక అడుగు ముందుకేయాలంటే సంశయము, అనుమానం ముందుకు వెళ్తా ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన మీద దానికి నమ్మకం తక్కువగా ఏర్పడుతుంది. అటువంటి పక్కన పెట్టండి. నేను చేయబోయే కార్యక్రమంలో ఎవరు ఏమనుకున్నా కాదు, నేను అనుకున్న తప్పనిసరి విజయం సాధిస్తాను, డెఫినెట్లీ ఐ విల్ బి సక్సెస్ఫుల్. ఈ ప్రోగ్రామ్ ఎలా అవుతుందనేటువంటి ఆలోచన, ఆ ఐడియా అతని ఆలోచన వచ్చి రాకపోవచ్చు. బట్ వెన్ యువర్ ఐడియా ఈజ్ గుడ్, ఇట్ విల్ టేక్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ది టైం. తులసీదాస్ మంచి మాట చెప్తారు, జో లోగ్ ఊంచే విచారం ఉంటే అవుతే హే ఓ కభీ నహీ హారతే హే. ఎవరైతే ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు. అటువంటి ఆలోచన చేయాలంటే మీ మీద మీకు నమ్మకం తప్పనిసరిగా కావాలి. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఒక యువ ఎంటర్ప్రైనర్, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఈ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే భయం అనేది ఎలా తొలగించుకోవచ్చు అని ఒక సెకండ్, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి 5 సెకండ్లో 10 సెకండ్లో ఒక చిన్న డెమో చేద్దాం. ఎనీ ఎంటర్ప్రైనర్, ఫ్యూచర్ ఎంటర్ప్రైనర్, ఈ కార్యక్రమం నాకు బాగా ఉపయోగపడిందండి. నేను తప్పనిసరిగా రాఘవయ్య గారికి, మా తాలూకా రాయల్ నిర్మాణం వారికి, మా సోదరుడు సతీష్కి, మీ అందరూ కూడా తప్పనిసరిగా రుణపడి ఉంటామండి అనేటువంటి ఆలోచనతోటి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఎందుకంటే బైబిల్లో మంచి మాట ఉంటుంది, ఫెయిత్ ఆఫ్ మస్టర్డ్ సీడ్ విల్ మూవ్ అవే ద మౌంటైన్స్. ఆవ గంజంత విశ్వాసము పర్వతాలని కదిలించి వేస్తుంది. ఎస్, ఇట్స్ ట్రూ. స్వామి వివేకానంద అంటాడు, ఏ వ్యక్తి అయితే భగవంతుడి మీద నమ్మకం లేని వాడు కాదు నాస్తికుడు, తన మీద తనకు నమ్మకం లేని వాడే నాస్తికుడు అని. బిలీవ్ యువర్ సెల్ఫ్. మన పేరేం పేరమ్మా? కామేశ్వరి. వెరీ గుడ్. అమ్మ పేరు ఈ పేరమ్మా? రాజు. రాజు అండ్ కామేశ్వరి ఇద్దరు అండి. ఈ పెన్సిల్ నేను ఇలా పట్టుకుంటాను,
కాంబినేషన్ ఏం చేస్తుందంటే ఈ ఫింగర్తో ఇండెక్స్ ఫింగర్తో ఇలా కొడుతుంది, పెన్సిల్ 2 ముక్కలు అయిపోతుంది. పాసిబుల్? రాజు మీరు చూస్తే కొంచెం అందరికి ధైర్యం కలుగుతుంది. నేను పెన్సిల్ పట్టుకుంటాను, ఈ ఇడిగిడి వెళ్తూ ఈ ట్యూబ్ వెళ్తూ ఇలా కొడితే 2 ముక్కలు అయిపోతుంది. నేను గట్టిగా పట్టుకోండి, నేను గట్టిగా పట్టుకోండి, మీరు కొట్టేస్తారు. మా కాంబినేషన్ వాటే పోటీ ఇలా రాదు. నా మైక్ పట్టుకుంటాను, తను పెన్సిల్ పట్టుకుంటాను, మైక్ పెన్సిల్ని పట్టుకుంటాను, నువ్వు కొడితే ఇరిగిపోవాలి. అవుతుందా? అవ్వదు. ఎవరు చెప్పారు? అవ్వకపోతే పెన్సిల్ ఎందుకు తీసుకొస్తాను? సో చాలామంది ఏమనుకుంటా ఉంటే ఓకే సో చాలామంది ఏమనుకుంటా అంటే అవ్వదు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా, నేను చెప్తున్నాను అవుతుంది. యూ హ్యావ్ టు బిలీవ్ మీ. అందుకే తనకి నమ్మకం, నీ మీద విశ్వాసం ఉండాలి. ఇలాంటి పెన్సిల్ ఇంతవరకు నేను మోర్ దెన్ 5,000 పెన్సిల్ కొట్టించాను. ఒక పెన్సిల్ ఇరిగిపోయింది, ఎరగలేదు అనుకోండి, నేను ఎందుకు తీసుకొస్తాను? ఇక్కడ ఫెయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఐ నెవర్ డేర్ టు ఫెయిల్. నేనేం బిలీవ్ ఏం కాదు. కాంబినేసరీ యూ హ్యావ్ టు బిలీవ్ మీ దట్ యూ ఆర్ గోయింగ్ టు బ్రేక్ దిస్ పెన్సిల్. అందులో తీసేది. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ అమ్మాయిలు ఉండగా నీ అంతటి నీవుగా చొరవ తీసుకోవాలి. ఇక్కడ ముందుకు వచ్చావు. ప్రతి ఉద్యమం దాడుకున్నటువంటి మొట్టమొదటి లక్షణము చొరవ, ఇనిషియేషన్. ఇనిషియేషన్ ఇస్ ద ఫ్యూయల్ ఆఫ్ మిషన్. ఒక ఇంజిన్ సరిగా నడాలంటే ఇనిషియేషన్ కావాలి. ఆ చొరవ నీలో ఉంది. ఇంతమంది సుమారుగా ఉన్నటువంటి ఒక 150 మంది అంటే 300 కళ్ళు నీ కాస్త చూస్తున్నావు. నీవెవరో తెలియని కోసం నీ కళ్ళు చాలా ఆరాధపూర్వకంగా చూస్తున్నట్టు. ఒకవేళ నీవు పెన్సిల్ ఎరగొట్టినట్లయితే వాళ్ళ కళ్ళే కాదు, చేతులు కూడా కలిసి ఏకంగా ఆగకుండా 5 నిమిషాలు చప్పట్లు కొట్టిన చేత సమాజంలో ఇప్పుడు వాళ్ళందరి చేత చప్పట్లు కొట్టించుకుని గొప్ప అవకాశాన్ని నువ్వు తీసుకున్నావు. ఓకే రైట్, ఓకే పెన్సిల్ పట్టుకున్నా చూడు, అవునా కాదా? నీకు గోల్డ్ డౌట్స్ వస్తే కానీ ఇది చేయి కాదు, మీకు ఐరన్ రాడ్ ఎలా ఉంటుంది? మాటలు కాదు, చేతలు కావాలి. మాటలు మాకు, చేతలు మీకు. ఓకే, ఇంకా గట్టిగా ఐరన్, గట్టిగా గట్టిగా గట్టిగా, వెరీ గుడ్. ఇంకా గట్టిగా. ఇది ఐరన్ రాడ్. ఇక్కడ చివరి యాక్షన్ గొడ్డలి గట్టి ఫుల్ ఫోర్స్ పట్ట 32 ముక్కలు అయిపోతుంది. ఓకే, పెన్సిల్ ఉందనుకో, కొట్టు ఒకసారి, ఇంకా గట్టి కొట్టాలి. నెమ్మది కొడితే నొప్పి పెడుతుంది, గట్టి కొడితే నొప్పి పెడుతుంది. ఓకే, 1 ఎరగొడుతుందండి, ఎరగొడుతుందండి. చూద్దాం సార్, నువ్వు ఏంటి సార్ అంటే పీపుల్ ఆల్వేస్ లుక్ ఎట్ యూ, మెనీ ఆఫ్ యూ ప్రే ఫర్ యూ. మనం ఫెయిల్ అవ్వాలి ఎంతమంది ప్రార్థిస్తారో, మన గెలవాలని మన తెలియని ఎంతో మంది ప్రార్థిస్తుంటాం. కాంబినేషన్ బి రెడీ, 1 2 గట్టిగా 1 ఇంకా ఐరన్ 2 3 పట్ అయిపోయింది. పట్, యూఆర్ ల్యాండింగ్ అది పట్టాలి గట్టిగా. 1 2. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యావనుకోండి, ఈ ఛాన్స్ ఇంకో తీసుకోవచ్చు. చొరవ ఏంటంటే నువ్వే చేయాలి. 1 ఇంకా ఐరన్ రైట్ 2 రెడీ, 1 2 3 పట్, యూఆర్ ల్యాండింగ్. కొట్టాలి గట్టిగా. నువ్వు టైం కన్జ్యూమ్ చేసుకోవద్దు అని చెప్పి మాట్లాడలేకపోతుంది. ఇంకా ఐరన్ రాడ్ 1 ఐరన్ గట్టిగా, ఇంకా గట్టిగా. ఎలా కొడుతూ అలా ఇలా గొడ్లిచ్చిన పట్టలేదు, ఫుల్ ఫోర్స్. ఇంకా గట్టిగా పెన్సిల్ ఉందనుకో, అప్పుడు గట్టిగా. దట్స్ గుడ్. రెడీ, 1 2 3 పట్ అని కొట్టాలి. ఏమి రెడీ, లాస్ట్. ఇంత టైం ఎక్కడికి తీసుకోలేదు, ఎందుకంటే నేను ఎక్కడ అనుమానం ఉంది, ఏం చేస్తారు, ఏమనుకుంటారు, మీ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారా నిజంగా ఏం కదా. ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఎక్కడ అవుతారండి అవుతుంది. 1 ఐరన్ రెడీ, 1 ఎగ్జాక్ట్ సెంటర్ పడాలి. 1 2 3 ఫట్. చూడండి బ్రదర్, ఎనీ గర్ల్ వాంట్ టు ట్రై? ఎనీ గర్ల్ సో నీ ఫెయిల్ ఏమో ఎంతమందికి అనుమానం కలుగుతుంది? కమ్. హ్యాండ్ ఆల్రెడీ రైజ్ చేశారు. ఓకే, ఈలోగా ఆ సెకండ్ పేజ్ మీదే కొట్టిస్తాను నేను. ఎందుకంటే నో వన్ ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీటింగ్కి వెళ్ళిన ఎవరు కూడా ఒక ఫెయిల్ అయినటువంటి భావంతో ఎవరు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే సార్ బాధపడతారు. సో యూ హ్యావ్ టు బ్రేక్ ద పెన్సిల్. సో మీన్ వై నువ్వు నమ్ముతావు. కమ్. వాట్స్ యువర్ నేమ్? మంజుల. ఓకే, ఎవరైనా ప్రొసీజర్ ఒకటే. ఎనీ ఎంటర్ప్రెన్యూర్, ఇట్ మే బి ఎనీ ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. జొమాటో అవనండి, ఓయో అవనండి, ఎవరు అవనండి, అందరూ ఫాలో అయ్యేది ఒకటే, తమను తాము బలంగా నమ్మడం. 1 ఇలా గట్టిగా, 1 2 ఫుల్ ఫోర్స్. ఇలా కొడతాం స్ట్రోక్ అన్నమాట, కింద వరకు వెళ్ళిపోవాలి. ఓకే, కాంబినేషన్ రెడీ. నెక్స్ట్ వే 1 2
కట్. వావ్. చాలా మంది చెప్తారు మీరు ఏదో చేసుంటారని. మరి నేను ఏదో చేసుంటే కాంగ్రెస్ ఏదో చేసుంటారు కదమ్మా దమ్మ. సో గాంధీ సేస్ when one thing is possible for one person, it is possible for any person. ఒకటి ఒకరికి సాధ్యమైతే అది ఎవరికైనా సాధ్యమవుతుంది. ఏం రమ్య రమ్య కదా అర్జుని మంజులాకి సాధ్యమైంది, నీకెందుకు సాధ్యం కాదు? ఒకరి సాధ్యం మనకి ఎందుకు కాదు? ఎంతమంది ఉద్యమిత్వంగా ఎంతమంది ఎంటర్ప్రైనర్గా సక్సెస్ అవటం లేదు మనకెందుకు కాదు? ఈరోజే మన పక్క జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభాత్ త్రినాథ్ గారు, యూడి ఆయన త్రినాథ్ గారు అతి సాధారణమైనటువంటి విజయనగరంలో ఒక మారుమూల గ్రామ ప్రాంతంలో పుట్టి ఈరోజు సీతాందారులో అద్భుతమైన బిల్లు కట్టి ఎంతో మందికి ఆయన అవకాశం కల్పిస్తున్న ఎంతో గర్వంగా చెప్పగలుగుతున్నాడు. మీరు ఎందుకు రేపు చెప్పలేరు? నెక్స్ట్ మేము ఇలాంటి సబ్మిట్ చేసినట్లయితే మీ కథల్ని మేము ఇక్కడ ఏవీలో చూపిస్తూ ఉండాలి. అక్కడ నెక్స్ట్ కాంబినేషన్ నీ కథ కూడా మేము ఏవీలో చూపించాలి. ఓకే రెడీ? ఐరన్ ఐరన్ చూడాలా? దట్స్ గుడ్. ఇలా పెట్టారు. 1 ఫుల్ ఫోర్స్, 1 గట్టిగా, 2 దట్స్ చూసావా ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. 1 ఫుల్, 2 రెడీ రెడీ గోయింగ్ టు బ్రేక్ ఇట్. ఎస్ కట్. చెప్పారు సరిగ్గా చేయాలి. ప్రొసీజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. ఇది ఈ సెంటర్ పడాలి. ఓకే రెడీ? మీ డాడీ రెడీ అవుతుంది ఏంటి అవుతారు ఫస్ట్ డాడీ అది అందువల్ల ఫెయిల్ అయ్యేది. డాడీ మర్చిపో, అందరిని మర్చిపోండి మర్చిపో. యూఆర్ గోయింగ్ టు బ్రేక్ దిస్. ఇంకా గట్టిగా గట్టిగా యూజ్ చేస్తున్నాడు. రెడీ? ఇది ఈ సెంటర్ అవ్వాలి. 1 రెడీ ఫుల్ ఫోర్స్. ఇంకా 1 2 3. ఓకే నెక్స్ట్ టైం రైట్. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఆమె చేయొచ్చు. ఎందుకంటే ద వే దట్ యూఆర్ బ్రాట్ అప్ సమాజంలో మనం ఎలాగంటే అది చేయొద్దమ్మా, ఇది చేయొద్దమ్మా, ఎలా చేయొద్దమ్మా, ఎందుకు రా గవర్నమెంట్ జాబ్ అయితే సింపుల్గా వెళ్ళిపోతుంది కదరా, మంచి కట్నం వస్తుంది కదరా, పిల్ల బాగుంటుంది కదరా, రకరకాలైనటువంటి విధంగా వాళ్ళు పెంచుతారు మనకి. నాట్ లైక్ దట్. సో నలుగురు నడిచే దారి కాదు, నీ దారి ఏంటి? ఎందుకంటే జాబ్ వెంటనే రావాలి, క్యాంపస్లో వచ్చేయాలి, చదువు వచ్చేయాలి. లేదనుకోండి యూ హ్యావ్ టు బి ఆన్సర్ టు సో మెనీ పీపుల్. లేదా సొంతంగా మీ కాలేజీ నిలబడవలసి అంటే అనేక మంది రకరకాలైనటువంటి హేళన చేసుకుంటారు. అక్కడ చేత కాని వాళ్ళు చేవలేని వాళ్ళు, చేత కాని వాళ్ళు చేవలేని వాళ్ళు, మెచ్చలేని వాళ్ళు ముచ్చుముఖంగాలు, చేయలేని వాళ్ళు చూడలేని వాళ్ళు, తమ ఎత్తులు తామే నిత్యం కొలుచుకునేవాళ్ళు, నిండా పొద్దెక్కిన నిద్ర ముఖం వదలని వాళ్ళు, ఎదుటివాడు ఎదుగుతుంటే ఎసిడిటీ ప్రాబ్లంతో వెర్రి కేకలేసేవారు, సమస్యలతో ఉన్న వాళ్ళను చూసి సునగానందం పొందేవాళ్ళు, అండ కేస నిర్మూలనలో అనుక్షణం గడిపేవాళ్ళు, ఎవరు వీళ్ళంతా వీళ్ళతో ఎందుకు నీకు తంట ఆడబోకు, నీవు ఎదుగుతున్నావనేందుకు వీరే కదా సాక్ష్యం, నీవెంచుకున్న మార్గం విలక్షణం అనేందుకు వీలే కదా సంకేతం, మనసారా క్షమిస్తూ జాలి కాస్త కురిపిస్తూ నీ వెరిగిన గమ్యం వైపు నవ కవనాలు సాగించు, వైతాళికుడివై జీవించు. మరి రాఘవయ్య గారి లాగా ఒక పయనర్ లాగా, ఒక వైతాళికుడు లాగా, ఒక నవయుగానికి దూతలను తయారు చేసినటువంటి ఒక యుగకర్త లాగా అందరూ జీవించిన ఆలోచన ఆయనకు వచ్చింది. కాబట్టి ఆ ఆలోచన తప్పనిసరిగా సఫలీకృతం అవుతుందని, మీరు ఇక్కడ గడిపినటువంటి ఈ రోజు తప్పనిసరిగా మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావాల్సింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించాలి అంటే ఆర్థికంగా చాలా బలంగా ఉండాలి, ఆర్థికంగా కాదు. మరి మా రాజుగారి తాలూకా టీంకి, మా వైఎన్ఆర్ గారి టీంకి, మా రాయల్ నిర్మాణం ఎక్కడ సేవ ఉందంటే అక్కడ ఉంటారు. ఎంత ఖర్చు అయినా సరే, ఎందుకంటే ఇవన్నీ సాధారణంగా వచ్చినట్టు కాదు. మరి ఇవన్నిటికీ పూలదండాలో దారంలాగా పై కనబడకుండా లోన్ అంతర్గత కార్యక్రమం చేసినటువంటి నా సోదరుడు సతీష్, మరి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అందరి తాలూకా ప్రసంగాల్ని విని ఎంతో కొంత నేర్చుకునేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉదయ్ కుమార్ గారు. చక్కని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని కూడా మనకి చూపించి భయపడితే ఇది సిందిగా ఉన్న ఆహ్వానితులందరినీ కోరుతున్నాను. ఎస్, మా రాజుగారు లేనిదే, రాయల్ నిర్మాణ్ రాజుగారు లేనిదే సిఎండి ఈ కార్యక్రమం పూర్తవదు. మా ఉదయ్ కుమార్ గారు అన్నట్లుగా ఆయన చిరునవ్వు ఎలా ఉందో అంత చక్కని సపోర్ట్ని మాకు అందించి ఎనర్జెటిక్గా వాళ్ళందరూ